మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం ఇలా ఉంది. అతని యజమానుడు, భల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. దేవుడి ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమెను. వాక్య ధ్యానానికి ఉపక్రమిద్దాం. అందుకు సహాయమగునట్లు దేవుని ఆత్మను వేడుకొని మన హృదయాలను వెలిగించమని బ్రతిమలాడుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమించి మాకు ఇచ్చిన మరొక ఉన్నతమైన ఆరాధనా సమయం కోసం స్తుతులు నాయన. గడిచిన వారమంతా మా కుటుంబాలు, మా సంఘాలు, మా వ్యక్తిగతమైన జీవితాలలో నువ్వు తోడుగా ఉండి మాకు కనబడకుండా మా మీద అపవాది ప్రయోగించిన ప్రతి కీడు నుంచి మమ్మల్ని తప్పించి, మా ప్రార్థనలు ఆలకించి, మా హృదయాన్ని సంతృష్టిగా ఉండజేసి, సజీవులంగా నీ సన్నిధిలో చేరి ఆరాధించే అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పాడుకొని ఆరాధించడానికి కృప చూపారు. నీ వాక్యం దగ్గరకు వస్తున్నాం ప్రభువా. మా హృదయాలు గ్రహించడానికి కావలసిన నీ కృపను అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్యము యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యమును గూర్చి చెప్పిన అనేకమైన ఉపమానాలలో ఒక ఉపమానం. దేశమును విడిచి వేరొక దేశానికి వెళుతున్న ఒక యజమానుడు తన ఇంటిలో ఉన్న దాసులను పిలిచి, ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చి వేరే దేశం వెళ్ళిపోయాడు అని ప్రభువు చెప్పారు. అతడు మరలా కొంతకాలాన్ని తిరిగి వచ్చి ఎవరికి ఏమి ఇచ్చాడో వాళ్ళ దగ్గర లెక్క చూసుకున్నాడు. తలాంతు అంటే వాళ్ళ కాలంలో డబ్బుల కొలమానం, మించుమించు 3600 రూపాయలు అని బైబిల్ తర్జుమా చేయబడింది. 5 తలాంతులు అంటే దాదాపు 18,000 రూపాయలు. 2 తలాంతులు అంటే 7,200 రూపాయలు. 1 తలాంతు అంటే 3,600 రూపాయలు. తలాంతే అనుకోండి. తిరిగి వచ్చిన తర్వాత 5 తలాంతులు ఇచ్చినవాడు, అయ్యా నాకు 5 ఇచ్చావు కదా, దీనితో నాకు చేతనైన వ్యాపారం చేసి ఇంకో 5 సంపాదించాను అని యజమానుడి దగ్గర చెప్పాడు. అప్పుడు యజమానుడు ఏమనంటే, భల నమ్మకమైన మంచి దాసుడా, నీకు కొంచెమే ఇచ్చాను, కానీ కొంచెంలోనూ నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇంకా అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను. నేను సంతోషంగా విందులు వినోదాలు చేస్తున్నాను, రా నాతో పాటు నా సంతోషంలో ప్రవేశించు అని చెప్పాడు. తర్వాత మరొకరిని పిలిస్తే, వాడయ్యా నాకు 2 తలాంతులే ఇచ్చావు, ఆ 2 తలాంతులతో నాకు చేతనైన వ్యాపారం చేసి ఇంకో 2 తలాంతులు సంపాదించాను అన్నాడు. అతన్ని కూడా, బల నమ్మకమైన మంచి దాసుడా, నీ కెపాసిటీ 2 తలాంతులు నాకు తెలుసు, అందుకే 2 ఇచ్చాను. వాడికి 5 ఇచ్చావు, నాకు 2 ఇచ్చావని నువ్వు అసూయపడి కూర్చోకుండా నీ 2 తలాంతులతో వ్యాపారం చేసి మరి 2 సంపాదించావు కాబట్టి 5 ఇస్తే 5 సంపాదించినోడికి ఎలాగో 2 ఇస్తే 2 సంపాదించినోడికి అలాగే నిన్ను కూడా అనేకమైన మాట మీద నియమిస్తాను, నా సంతోషంలో పాలు పంపులు పొందమన్నాడు. 1 ఇచ్చినోడిని పిలిస్తే వాడన్నాడు, అయ్యా నువ్వు విత్తనాలు వేయకుండా కోసేస్తావు, ఎవరికి ఏమి ఇవ్వకుండానే తీసుకోవాలని చూస్తావు, నువ్వు కఠినాత్ముడు అని నాకు అర్థమైంది. ఎందుకు వచ్చిన గొడవ? దీంతో వ్యాపారం చేసి కానీ ఏమన్నా నష్టం వస్తే నన్నెక్కడిమ్మంటావు అని భయపడి ఇది రుమాల కట్టేసి భూమిలో దాచిపెట్టేశాను, ఇదిగో నీ తలాంతు నువ్వు తీసుకో అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? సోమరివైన చెడ్డదాసుడా, నేను కఠినుడిని, జాలి లేని వాడిని, అన్యాయస్తుని నీకు తెలుసా? మరి తెలిసినప్పుడు నీకు ఇచ్చిందని తిరిగి నాకు ఇస్తే ఎలా ఊరుకుంటాను అనుకున్నావు? నీకు వ్యాపారం చేస్తే నష్టం వస్తుందేమో అని భయం నీకున్నప్పుడు షావుకారుల దగ్గర ఇచ్చేయవలసింది. వాళ్ళైతే నమ్మకంగా నీకు వడ్డీ ఇచ్చి ఉండేవారు కదా, కనీసం నా డబ్బులకి ఎంతో కొంత ఎక్కువ వచ్చి ఉండేది కదా. అంటే నాకు మేలు జరగడం నీకు ఇష్టం లేదు, పని చేయడము నీకు ఇష్టము లేదు, సాకులు చెప్పడం నీకు ఇష్టం కనుక నువ్వు నా సంతోషంలో ఉండడానికి కుదరదు. వీడి కాళ్ళు చేతులు గట్టి ఎక్కడేసేయాలి? వెలుపట చీకట్లో వేసేయాలి అని ప్రభువు చెప్పారు. ఇది వ్యక్తులతో ప్రభువు వ్యవహరించే విధానం అని మనం గుర్తు చేసుకోవాలి.
వాళ్ళకి జరిగినట్టే మనకు కూడా ఒకరోజు జరుగుతుంది. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివితే అక్కడ జరిగించినటువంటి మన క్రియలు, మన బ్రతుకు, దేవుడు మనకిచ్చిన సమస్తానికి మనము దేవుని దగ్గర లెక్క చెప్పాలి అనే మాటలు రాయబడ్డాయి. దయచేసి ఈ వాక్య భాగాన్ని చూడండి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, ఈ శరీరముతో జరిగించిన వాటి యొక్క ఫలమును ఎవరండి అంటే అర్థం ఏంటి? ఎవడు శరీరముతో ఈ లోకంలో బ్రతుకుతాడో, లేక ఎవడు శరీరములో ఈ లోకంలో బ్రతుకుతాడో, అలా ప్రతివాడు కూడా ఈ లోకంలో వాడికి ఇచ్చిన దానికి, వాడు చేసిన దానికి, వాడు దేవునితో ఉన్న సమయానికి ప్రతిదానికి లెక్క చెప్పాలి. దేవునికి స్తోత్రం. తప్పదు. ఇదే విషయాన్ని భక్త పౌలు రోమీయులకు రాస్తూ రోమాపత్రిక 14వ అధ్యాయంలో 11, 12, 13 వచనాలు లేక 11, 12 వచనాల్లో రాయబడిన మాటలు మనం చూద్దాం. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కనుక, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. మనలో ప్రతివాడును తన్ను గురించి, దేవునికి స్తోత్రం, తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగించవలెను. 2 విషయాల్లో లెక్క కోసం చదువుకున్నాం. 1, ఈ శరీరముతో చేసిన క్రియలకు లెక్క చెప్పాలి. 2, నిన్ను గూర్చి నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. టోటల్గా మనసులో ఏం తెచ్చుకోవాలి? లెక్క చెప్పడం అన్నది కామన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏది కామను? లెక్క చెప్పడం కామన్. దేనికి లెక్క చెప్పాలి? ఈ జీవితంలో నువ్వు జీవించిన ఆ 70 లేక 80, 60, 50 ఎంతకాలం జీవిస్తావో నాకు తెలియదు, కానీ ఆ జీవించిన రోజులన్నిటికీ ఒక్కొక్క దానికి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు లెక్క చెప్పాలి. మరి లెక్క చెప్పాలంటే లెక్క చెప్పినప్పుడు దేవుడు మనల్ని ఏమనాలి? బల నమ్మకమైన మంచి దాసుడా. ఇవ్వని దానికి ఎప్పుడూ లెక్క అడగడు, ఇచ్చిన దాన్ని ఎప్పుడూ వదిలేయడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీకు ఇవ్వలేని దానికి లెక్క అడగడు. నీకు చిన్న జీవితం ఇచ్చాడు, ఓ 2 బిడ్డల్ని, ఆ సరిపడే సంపాదనని, ఒక చిన్న ఇల్లుని, చిన్న జీవితాన్ని, దానికే లెక్క అడుగుతాడు. ఒకరికి చాలా ఎక్కువ ఇచ్చాడు, దానికి లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన జీవితానికి, ఇచ్చిన ఆయుష్కి, ఇచ్చిన ఆరోగ్యానికి, ఇచ్చిన జ్ఞానానికి, ఇచ్చిన సంపదకి, ఇచ్చిన బిడ్డలకి, ఇచ్చిన సమయానికి, ప్రతిదానికి లెక్క అడుగుతాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. అందుకని మనము నమ్మకమైన వారమై ఉండాలా. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఎలా ఉండాలా? ఈ సమయంలో ఓ 4 మాటలు మనందరి జీవితాలలో నమ్మకంగా ఏ విషయాల్లో ఉండాలో దేవుడు ఏమంటున్నాడు? ఈ చిన్న వాటిలో, ఈ కొద్ది వాటిలో నువ్వు మిక్కిలి నమ్మకంగా ఉన్నావు గనుక. దేవునికి స్తోత్రం. దేవుడు దేనికి లెక్క చూస్తున్నాడు? అందంగా ఉన్నావు గనుక అన్నాడా? బలంగా ఉన్నావు గనుక అన్నాడా? ఏమన్నాడు? నమ్మకంగా ఉన్నావు గనుక. మనం ఏ విషయాలలో నమ్మకముగా ఉండాలో దేవునికి వాక్యంలో గుర్తు చేసుకుందాం. మొట్టమొదట దేవుడు మనకు అనుగ్రహించిన మన బుద్ధి విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహామును గూర్చి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుదాం. అక్కడ అబ్రహామును దేవుడు ఎలాగ గమనిస్తున్నాడో, ఎందుకు అబ్రహామును ఆశీర్వదించాడో ఆ మాటలు ఇక్కడ కనిపిస్తాయి. 9వ అధ్యాయము 8వ వచనంలో, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. దేవునికి స్తోత్రం. ఈ మాటలు అబ్రహాముకు సంబంధించిన మాటలు. దేవుడు అబ్రహామును చూచినప్పుడు అబ్రహాము దేవునికి ఎలా కనిపించాడు? నమ్మకమైన మనస్సు, నమ్మకమైన బుద్ధి కనిపించింది. ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. దేవునికి స్తోత్రం. ఊరు అనే చిన్న ఊరు అబ్రహాముది. అబ్రహాం ఊరు పేరు ఏం పేరు? ఊరే.
ఇప్పుడు ఇరాకులో ఉంది అది. ఆ రోజు కల్దీల దేశమైన బబులోను అని పిలువబడింది ఇరాక్. అక్కడ ఊరనే పట్టణంలో నుంచి మెసపటోమియా ప్రాంతం అంటారు చదువుకునే పిల్లలు, మనం సోషల్ స్టడీస్లో చూస్తాం. అక్కడి నుంచి అబ్రహామును పిలిచి తన కుటుంబాన్ని తీసుకొచ్చి ఈ రోజున ఇశ్రాయేలు పాలస్తీనా దేశంలో అప్పటికే 7 జాతుల ప్రజలు అక్కడ నివాసం ఉన్నారు. ఆ 7 జాతుల ప్రజల పేర్లు ఇప్పుడు మనం చదువుకున్నాం. వాళ్ళందరిని అక్కడి నుంచి ఖాళీ చేయించేసి ఆ దేశాన్ని అబ్రహాముకి, అబ్రహాము తర్వాత ఇస్సాక్కి, ఇస్సాకు తర్వాత యాకోబుకి, అతని తర్వాత అతని సంతానానికి శాశ్వత కాలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చరిత్రలోనికి లేక జరిగిన సంగతుల్లోనికి వెళ్లకుండా దేవుడు ఏదైనా నీకొక శాశ్వతమైన బహుమానం ఇవ్వడానికి నీకుండే అర్హత ఏంటి? నమ్మకమైన మనస్సు. దేవునికి స్తోత్రం. నీ దీవెన స్థిరంగా ఉండాలంటే, నీ దీవెన శాశ్వతంగా ఉండాలంటే నీ మనసు ఎలా ఉండాలా? అందరూ చెప్పండి. మనసు నమ్మకంగా ఉండడం అంటే అర్థం ఏంటి? మనసు ఒకరోజు దేవుని మీద, ఒకరోజు లోకం మీద పెట్టకుండా నీ మనసు అన్ని సమయాలలోనూ అన్ని గడియలలోనూ దేవుని మీదే ఉండాల. లేఖనం ఏం చెప్తుంది? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాను నువ్వు పూర్ణ శాంతి గలవానుగా కాపాడదు. ఎక్కడ ఉంది? యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అక్కడ పారేస్తాను జయబ్రహ్మాలు, కనిపిస్తుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓకే, మనస్సును దేవుని మీద అనుకోవాలి. నమ్మకమైన మనసు అంటే ఏంటి తెలుసా? అప్పుడప్పుడు కొందరు కోసం చెప్తాం. అతడు పేదరికంలో ఉన్నప్పుడు మనతో ఎలా స్నేహం చేశాడో, డబ్బున్నవాడయ్యాక కూడా అలాగే స్నేహం చేశాడండి. అవునా? ఉద్యోగం లేనప్పుడు మనతో ఎలా స్నేహంగా ఉన్నాడో, ఈరోజు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు సంపాదించాక కూడా అలాగే ఉన్నాడండి. అతడు ఎప్పుడూ మన విషయంలో మారలేదండి అని కొంతమంది కోసం చెబుతాం. కొంతమంది కోసం ఏమంటాం? అబ్బో ఇన్నాళ్ళనాటి మనిషి కాదండి, అమ్మో ఆవిడ ఇన్నాళ్ళనాటి మనిషి కాదండి, ఇల్లు కట్టుకోకముందు ఎలా ఉందో ఇల్లు కట్టుకున్నాక ఎలా ఉందో తెలిసిపోతుంది మనకి అంటామా లేదా? అంటే ఇలా మనసు ఏమైపోయింది? డబ్బును బట్టి మారిపోయింది, అధికారాన్ని బట్టి మారిపోయింది, పదవులను బట్టి మారిపోయింది, సమాజంలో స్థాయి పెరిగిన దాన్ని బట్టి మారిపోయింది. ఇప్పుడు మనం దేవుని దగ్గర బహుమానం పొందడానికి మన మనసు అన్ని వేళలా దేవునితో ఒక్కలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? పాట పాడతామా? నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటు లేదయ్యా అని పాట పాడతాం. ఆ పాట జీవితంలో నిజముగా ఉండాల. నీకు తప్ప నాలో ఎవరికీ చోటు లేదన్నాం. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇంకెవరికో ఇస్తాం. అప్పుడు దేవునితో చెప్పిన మాట నిజమా అబద్ధమా? అప్పుడు మన మనసు నమ్మకంగా ఉందా, అపనమ్మకంగా ఉందా? నమ్మకమైన వానికే దీవెనలు మెండుగా కలుగుతాయని సామెతల గ్రంథంలో రాయబడింది. అపనమ్మకస్తులకు దీవెన ఉండదు, అపనమ్మకస్తులకు పనిష్మెంట్ ఉంటుంది. కనుక మొట్టమొదట మనసు విషయంలో దేవుని దగ్గర లెక్క చెప్పాలి. దేవునికి స్తోత్రం. అయ్యా నా మనసును పరిశీలించు, నా మనసును పరిశోధించు. పాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఉన్నట్టు నా ప్రాణము నీ దగ్గర ఉంది అని పాడుకున్నాడు దావీదు. అంటే అర్థం ఏంటి? పాలు విడిచిన పిల్ల అంటే అప్పుడప్పుడే పాలు మానిపించేస్తున్నారనుకునే పిల్లకి దానికి బెంగ వచ్చేస్తుంది. పాత ఆహారాన్ని విడిచిపెట్టి కొత్త ఆహారానికి అలవాటు పడేటప్పుడు ఎంత లేదన్నా కొద్ది రోజులు పాల బెంగ అంటారు. అర్థమవుతుందా? ఎన్ని పెట్టినా అది మధ్య మధ్యలో పాలు కోసం వెతుక్కుంటూ ఉంటుంది. అందరికీ తెలిసిన అనుభవం ఇది. దావీదు అంటాడు, పాలు మానేసిన పిల్ల పాల కోసం ఎలా తాపత్రయపడుతుందో, నేను ఎన్ని పనుల మధ్య ఉన్నా, ఎన్ని బాధ్యతల్లో ఉన్నా నా ప్రాణం నీ కోసం అలా తాపత్రయపడుతుందయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, టీ త్రాగే అలవాటు ఉన్నవాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నా సరిగ్గా ఒక టైం రాబోతుకి టక్కమని పనాపేసిపోయి ఓ చొక్క నోట్లు వేసుకొని వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ మనసు దేన్ని కోరుకుంటుంది? ఇంక దురలవాట్ల విషయం నేను చెప్పక్కర్లేదు. ఆ పొగ త్రాగేవారు, మందు తాగేవాళ్ళు వాళ్ళు ఎవడో కంట్రోల్ చేయలేడు. ఆ గడి రాబోతుకి వెళ్ళిపోయి దాన్ని ముట్టించేయాలి. ఆ గడి రాబోతుకి వెళ్ళిపోయి చొక్క లోపల వేసేసుకోవాలి.
భక్తుడు దేని మీద మనసు పెట్టుకోవాలి? ఇప్పుడు నా దేవుని మీద మనసు పెట్టుకున్నాను నేను. ఎన్ని పనులు ఉన్నా మధ్యలో కొంచెం ఆ పక్కకి వెళ్ళిపోయి ఒక నిమిషం మొహం కడుక్కొని, దేవానికి స్తోత్రం బాబు, నీకు వందనాలయ్యా, మధ్యాహ్న కాలపు నీకు అర్పిస్తున్నాను, హల్లెలూయా. సాయంకాలం వేళ ఇస్సాకు పొలంలో ధ్యానించడానికి వెళ్ళాడు అని రాయబడింది. పొలంలోకి ఎందుకు వెళ్ళాడు? పొలంలో నువ్వు ఇంటికి వచ్చేసే ముందు, పశువులు తోలుకొచ్చే ముందు, పొలం నుంచి వచ్చే ముందు గబగబా కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రం చేసుకుని గట్టి మీద కూర్చొని, ప్రభో ఈ రోజంతా సహాయం చేసావు తండ్రి, క్షేమంగా ఇంటికి వెళ్తున్నానయ్యా, నీకు వందనాలను ఒక ముక్క చెప్పుకున్నావు అనుకో, నీ మనసు ఎవరి మీద ఉంది? అన్ని పనుల మధ్య డ్యూటీ నుంచి ఇంటికి వచ్చే ముందు, డ్యూటీలోకి వెళ్ళగానే, బస్ ఎక్కే ముందు, దిగే ముందు, ఊరు వెళ్ళే ముందు, వచ్చే ముందు, ప్రతిసారి ప్రభువా ఊరు తీసుకొచ్చావు బాబు, నీకు వందనాలయ్యా, మళ్ళా మా ఇంటికి కూడా నమ్మకంగా తీసుకెళ్ళు. అప్పుడు నువ్వు దేవుని విడిచిపెట్టి బ్రతకలేకపోతున్నావు అని అర్థం. దేవునికి స్తోత్రం కలిగినగాక. నీ మనసు దావీదు మనసు యోనాతానుతో పెనవేసుకుపోయినట్టు దేవునితో పెనవేసుకుపోతుంది. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని పాట అప్పుడు నిజం అవుతుంది. నీవు లేకపోతే క్షణమైన నేను బ్రతకలేను స్నేహితుడా పాడతాం, చూసారా? అప్పుడు నిజం అది. గుడెగ్గొట్టేసేవాళ్ళు, ప్రార్థన మానేసేవాళ్ళు, ప్రార్థన చేయని వాళ్ళు, ఇష్టానుసారంగా తిరిగేవాళ్ళు అవకాశం వచ్చింది కదా అనుకొని. కనుక ప్రియులారా, మొట్టమొదటిది దేనిలో నమ్మకంగా ఉండాలా? మనస్సు విషయమై నమ్మకముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ మనస్సులో నువ్వు నమ్మకంగా ఉండు. అది నీ జీవితాన్ని దేవుని కొరకు సిద్ధపరచుకోవడం. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. రెండవది, నీకు అప్పగించిన పని విషయంలో నమ్మకంగా ఉండాలి. లూకాసు వార్తలో చూడండి, ప్రభువారు ఇంకొక ఉపమానం చెప్పారు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ప్రభువారు ప్రశ్నిస్తున్నారు ఒక ఉపమానాన్ని చెబుతూ. నమ్మకమైనటువంటి దాసుడు, నమ్మకమైనటువంటి సేవకుడు, ఒక ఇంటిలో ఉద్యోగంలో పెట్టుకుని నమ్మకమైన వాడు ఎవడు అని అడిగిన దానికి ప్రభు ఇలాగా మాట్లాడుతున్నాడు. చూడండి 42వ వచనం, లూకాసు వార్త 12:42. అందరితో చెప్పిన మాట ఇది. ప్రభు ఇట్లను తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక యజమానుడు ఇంట్లో చాలామంది పనోళ్ళు ఉన్నారు. ఆ పనోళ్ళు అందరూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి సమయానికి భోజనం పెట్టేవాడు అక్కడ కావాలా? అందరికీ ఒకసారి పెడతాడో, బ్యాచ్లుగా పిలిచి పెడతాడో? అరే పొలంలో దూరంగా ఉండే వాళ్ళు ముందొచ్చి తినేసుకోండి, ఇంట్లో పని చేసే వాళ్ళు కాదు ఆఖరిగా ఉండండి, చిన్నపిల్లల తలలు ముందొచ్చి తినేయండి, కాస్త యవనస్తుల కుర్రోళ్ళు ఆఖరిగా ఉండండి, బ్యాచ్లుగా పెడతాడో? అందరికీ పెట్టాలా? వాడి పని ఏంటి? అందరికీ పెట్టడం. అప్పగించేసిపోయాక యజమానుడు ఆహారం అందరికీ వండాలా, ఆహారం అందరికీ పెట్టాలా, అందరూ తిన్నారో లేదో ప్రతిరోజు చూసుకోవాలా. మనం చూడండి, వడ్డలు చేసేవాళ్ళని చూస్తాం. చికెన్ బకెట్ పట్టుకున్నాడు ఆఖరి దాకా, భోజనాలు మొత్తం అయిపోయేదాకా చికెన్ బకెట్ వదలకూడదు. మనుషులు ఒక మాట అనొచ్చు, నిందించవచ్చు, వాళ్ళకి ఎక్కువ వేసాడు మాకు తక్కువ వేసాడు అనొచ్చు, చిరునవ్వుతో చివరి దాకా వడ్డించాలా. మనం ఏం చేస్తాం? మనోళ్ళు వచ్చేదాకా వడ్డిస్తాం, బకెట్ వదిలేసిపోతాం. అర్థమవుతుందా? మనోళ్ళు ఎక్కడ కూర్చున్నారో చూస్తాం, బకెట్ని అక్కడికి పోతూ ఉంటాం. వీడు నమ్మకమైనోడు కాదు, అపనమ్మకస్తుడు. వీడికి బాధ్యత లేదు, తొందరపాటుతనం ఉంది. మనకు పని దేవుడు అప్పచెప్పితే ఆ పని చివరిదాకా ఏం చేయాలా? చివరిదాకా నమ్మకంగా చేయాలి. దేశ్ముఖ్ అనే అమ్మాయి, దుర్గాబాయి, అమ్మాయి పేరు దుర్గాబాయి అనే అమ్మాయి, 10 ఏళ్ళో 12 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అవుతుందండి. అప్పుడు ఎప్పుడో, అమ్మా ఎవరో లోపలికి వచ్చినా పాస్ చూపించమను, పాస్ చూపించకపోతే ఎవరిని లోపలికి రానియొద్దు అని గేటు దగ్గర కాపలా పెట్టారంట. అందరూ వచ్చి పాస్ చూపించండి, పాస్ చూపించండి అంటుంది. నెహ్రూ గారు కూడా వచ్చారంట. నెహ్రూ గారు ఎవరు? దేశానికి ప్రధానమంత్రి, పెద్ద ఆయన కూడా పాస్ చూపించండి అందంట. అమ్మా నేను ప్రధానమంత్రిని, అందరికీ పెద్ద, అయినా కాదు పాస్ చూపించండి అంటుంది. నాకు తెలియదు మీరు ఎవరో, పాస్ చూపిస్తేనే లోపలికి వదలమన్నారు, నాకు ఆ పని చెప్పారు. అప్పుడు నెహ్రూ గారు పాస్ తెప్పించుకొని చూపించి లోపలికి వెళ్ళి, ఈ పిల్ల పని చేస్తుంది అర్జెంటుగా పార్టీలో చేర్చుకుని అన్నాడంట. దేవుని స్తోత్రం కలిగినగా. ఈవిడ మొహమాటం లేదు, ఆవిడ చెప్పిన పని ఖచ్చితంగా చేస్తుంది. ఆ తర్వాత దేశ్ముఖ్ అనే ఆయనకి ఆమెనిచ్చి పెళ్లి చేశారు.
ఆవిడ చాలా పేరున్నదైంది, దుర్గాబాయి దేశ్ముఖ్ అని పాఠాల్లో కూడా చదువుకుంటాం. అంటే అర్థం ఏంటి? నీకు అప్పగించిన పని ఏం చేయాలా? నమ్మకంగా చేయాలండి. ఇంటి బాధ్యత ఎవరికి అప్పగిస్తే వాళ్ళు, విందు బాధ్యత ఎవరికి అప్పగిస్తే వాళ్ళు, పొలం బాధ్యత ఎవరికి అప్పగిస్తే వాళ్ళు, చర్చి బాధ్యత ఎవరికి అప్పగిస్తే వాళ్ళు, సేవ బాధ్యత ఎవరికి అప్పగిస్తే వాళ్ళు. పరిచర్యలో రకరకాల పనులు ఉంటాయండి. ఎవరు పనాలు చేసుకుంటే ఇల్లు బాగుంటుంది, ఎవరు పనాలు చేసుకుంటే పరిచర్య బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మందిరం తుడిచారనేది ఒకరు చూడాలా, మందిరంలో అన్ని వస్తువులు అనేది ఒకరు చూడాలా. నీకు అప్పగించిన పని ఇంటి వారి మీద భోజనం పెట్టడం. నువ్వేం చేయాలి? భోజనం పెట్టడానికి నమ్మకంగా నీ పని చేయాలి. నీకే పని అప్పగిస్తే పని, అప్పగించిన పని అప్పగించిన తర్వాత ప్రాణం పోయినా చేయాలి. అప్పగించిన పని నమ్మకంగా చేయడం కూడా ఆశీర్వాదానికి కారణం. మొదటిది నీ మనస్సులో నమ్మకంగా ఉండాలా. 2, నీకు అప్పగించిన పని విషయంలో నమ్మకంగా ఉండాలి. ఏ పని, చిన్నదో పెద్దదో, నీకు అప్పగించిన పని విషయంలో నువ్వు నమ్మకంగా పూర్తి చేయాలా. సిలువలో ఆఖరి మాట ఏంటి? తండ్రి నీ ఆత్మకు నీ చేతికి నా ఆత్మను అప్పగించే ముందు ఏం చేశాడు? సమాప్తమైనది అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసేసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది పెద్దవాళ్ళు అంటారు, ఇక నాకు ఏం కావాలా, కొడుకు పెళ్లి చేసేసాను, కూతురు పెళ్లి చేసేసాను, ఆడపిల్లలు ఏలపిల్లలు చూసేసాను, దానికో ఎకరం రాశాను, ఈడికో ఇల్లు కట్టాను, బ్యాంకులో దానికో 20 లక్షలు, ఈడికో 10 లక్షలు ఉన్నాయి, ఇక నాకేం పని లేదు. ఊరు పొమ్మంటుంది, కార్డు రమ్మంటుంది, 1 తారీఖు పెన్షన్ తీసుకొని పోతాను. ఏమండి, రెడీ ఉన్నావా? ఏం పని ఉంది ఇక్కడ నీకు? ఏం పని ఉంది ఇక్కడ ఉన్నావు? నాకు తెలియక అడుగుతాను. పనుందా? ఉంటే గబగబా చేయి. పనులు గబగబా చేయి, తక్కువ లేకుండా చేయి, తప్పు లేకుండా చేయి, యథార్థంగా చేయి, క్రమంగా చేయి, నమ్మకంగా చేయి. త్వరగా పని పూర్తి చేసి, ప్రభువా పని అయిపోయిందయ్యా, ఇంకేమన్నా చెప్తావా, తీసుకెళ్తావా అని అడగాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక. పని ఉన్నప్పుడు ఎలా ఉండాలా? పని లేనప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నా కూడా నువ్వు పని అన్నా చెప్పు, నన్ను తీసుకుపో. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. గమనించండి, ఓ రోజు ఒక కుర్రోడు మా ఇంటికి వచ్చాడు. వాడి పేరు ఏదో ఆర్నాల్డో ఆర్నిస్సో. స్ట్రీట్ చిల్డ్రన్ వాడు. అమ్మ నాన్నలు వదిలేస్తే వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. అలాంటాడు వాడు. విజయవాడ రైల్వే స్టేషన్లో ఉంటాడు. వాడిని పట్టుకొని హాస్టల్లో పెడతారు, శుభ్రం చేస్తారు, అక్కడ ఉంటాడు. మళ్ళీ 4 రోజులు పారిపోతూ ఉంటాడు, అన్ని ఊర్లు తిరుగుతాడు, మళ్ళీ స్టేషన్కి పోతూ ఉంటాడు. అలా నాకు తగిలాడు ఒకసారి. తర్వాత చాలా సంవత్సరాల క్రితం మా ఇంటికి వస్తూ ఉండేవాడు. మేము పాత ఊర్లో ఉండి మా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినాడు, అరే తినరా అన్నం అంటే, ఏదన్నా పని చెప్పి అన్నయ్య అనేవాడు. దేవుని స్తోత్రం కానీ. అన్నం పెట్టి తినరా అంటే అడిగి ఏదైనా పని చెప్పాలా. ఏదైనా పని చేస్తే కానీ తినేవాడు కాదు. నువ్వు నాతో ఉండిపోరా అన్నాను. నేను ఉండలేదు, ఉన్నాడు కానీ కొద్ది రోజులు మొత్తాన్ని పారిపోయాడు. మళ్ళీ అడికి ఏం మంచి గుణం అని చెప్పండి. ఇప్పుడు ఎవరి దగ్గర ఫ్రీగా తినకూడదు. మనకో ఏ పని లేకపోయినా ఫ్రీ అన్నారా, నాకు ఇంకోటి 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 ఫ్రీ అంటే దాన్ని ఇంకోటి కావాలి మనకి. అసలు నీకు ఎందుకు నాకు అర్థం కాదు. మన దగ్గర బాధ్యత లేదు. మీకు చెప్పనా, బాధ్యత ఉన్నవాడు ఖాళీగా ఉండలేడు, ఖాళీగా ఉన్నవాడు ఏ బాధ్యత చేయలేడు. సింపుల్ లాజిక్. నాకు బాధ్యత ఉంది కనుక నేను ఖాళీగా ఉండలేను, పని చేస్తూనే ఉండాలి, పని చేస్తూనే ఉండాలి, పరుగులు పెడతానే ఉండాలి. కనుక ప్రియులారా, 2వది నీకు అప్పగించిన పని ఏదైనా ఏం చేయాలి? నువ్వు నమ్మకంగా చేయాలి. దేవునికి స్తోత్రం. 3వది లెక్క అప్పగించడంలో నమ్మకంగా ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నాం తలాంతులు. నీకేమి ఇచ్చాడో దానికి లెక్క అడుగుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు మంచి భార్యని ఇచ్చాను, ఎలా చూసుకుంటున్నావు? చూసుకుంటున్నానయ్యా, రోజు 4 వేస్తున్నాను. అక్కడికి వెళ్ళాక నీకు ఉంటుంది. యవన కాలం ముందు చేసుకున్న భార్యలను నిష్ఠూర పెట్టకండి అని ఉంది బైబిల్లో, మలాకి గ్రంథంలో. మీ భార్యలు మీరు నిష్ఠూర పెడితే అక్కడ లెక్క చెప్పాలా. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీకు 3 బిడ్డలు ఇచ్చాను, ఎలా పెంచావు? ఒకడు ఈదుల్లో తిరుగుతున్నాడయ్యా, ఒకడే సెల్ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నాడయ్యా, ఒకడే చదువు సంచులు మానేస్తున్నా. బాగానే పెంచావు. అయితే నీకు ఇచ్చిన బిడ్డలని నీకు బహుమానం వచ్చేద్దా? నీ బిడ్డలు నువ్వు పెంచాలా. నేను న్యూస్లో ఒకటి వచ్చింది, 9 సంవత్సరాల కుర్రోడు సెల్ ఫోన్ చూసి 6 సంవత్సరాల చెల్లిని పాడు చేసి పీక నొక్కి చంపేశాడు. ఇలాంటి ఎప్పుడన్నా విన్నామా మనం?
ఇంత దారుణమా? వాళ్ళమ్మ అక్క వచ్చి ఏం చేశారంటే చచ్చిపోయిన పిల్లని వీధిలో పడేసి ఎవరో చంపేశారని పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఎంత పనికిమాలో చూసారా? పోలీసులు వచ్చి వాళ్ళ స్టైల్లో విచారించగానే చేసింది ఈడే. ఇప్పుడు తప్పు ఎవరిదంటారు? పిల్లోడిది కాదు, వాడు ఏం చేస్తున్నాడో పని పసిగట్టలేకపోయిన అమ్మ బాబులది. ఇక్కడ ఎంతమంది మా పిల్లోళ్ళు సెల్ వదలలేదు అంటున్నారో ఇంటికి తీసుకుని గోవ పెట్టుకోవటాలు, గోడ మీద పడాలి కొడితేనే. చదువుకునేవాడు నీకు సెల్ ఎందుకురా అని అడగాల. పాఠాలు చెప్తున్నారా? అయితే నా ముందు కూర్చొని చూడు పాఠాలు. అందులో మాస్టర్ గారు సెల్లో పాఠం వస్తుందన్నారా? నా ముందు కూర్చొని చూడు. నువ్వు నీ ఫ్రెండ్స్ ఎవడు ఫోన్ చేస్తాడరా? నీకు ఫోన్లు ఎందుకురా? మా వాడు అడిగాడండి, ఫోన్ ఇచ్చేదాకా పేసి పెట్టేశాడండి, ఇన్స్టాల్మెంట్లో కొని ఇచ్చానండి. ఇన్స్టాల్మెంట్లో నరకాన్ని కూడా ఇచ్చావు, కొంచెం 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 వెళ్తున్నాను నరకానికి. నీకు అర్థం కావట్లేదా? నీకు ఇచ్చిన పిల్లల విషయం నువ్వు లెక్క తప్పిపోయావు. నీకు ఇచ్చిన డబ్బు అవసరం లేని వస్తువులు కొంటావు, అవసరం లేని చోట్లకి వెళ్తావు, ఇంట్లో అవసరాలు పట్టించుకోవు. అర్థమవుతుందా? అవసరం లేని ఏమండి నూనె అయిపోయిందండి, ఎంత నూనె వాడేస్తావు ఇంట్లో? నెలకు 2 కేజీలు తెచ్చాడు, ఎంత నూనె వాడేస్తావు ఇంట్లో? అది తేడండి. దారిలో కానీ డ్రింక్ తాగుదాం, టిఫిన్ చేద్దాం, ఐస్ క్రీమ్ తింటావా, బేకరీ తింటావా? ఈయన బేకరీ పొయ్యిలో పెట్టి కాల్చేయాల. ఇంట్లో పెళ్ళం పెట్టలో తిండికి పెట్టలేడు కానీ దారిలో కనబడాలి అందరికీ టిఫిన్లు, టీలు, డ్రింకులు. ఇక పనికి వాళ్ళ బ్యాచ్ అయితే మందు వేసుకోవడాలు. నేను ఎందుకు ఇంత వేదనతో మాట్లాడుతున్నాను తెలుసా? నీకు ఇచ్చిన మంచి జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, లెక్క చెప్పాలా? నీ డబ్బులకు లెక్క చెప్పాలా? నీ ఆరోగ్యానికి లెక్క చెప్పాలా? దేవుని స్తోత్రం చెప్పండి. నీకు దేవుడు ఆరోగ్యం ఇస్తే లెక్క చెప్పాలి. నా ఆరోగ్యం పాడైంది, లెక్క చెప్తాను. నువ్వు నాకు పని చెప్పావు, రాత్రి పగళ్ళు నిద్ర లేదు, తిండి లేదు, 3 రోజులకు ఒకసారి తిన్నాను, 48 గంటల్లో ఒకసారి పడుకున్నాను, నేను రోడ్డు పక్క పడుకున్నాను, ప్లాట్ఫామ్లో పడుకున్నాను, లారీల మీద ప్రయాణాలు చేశాను. నాకు ఎందుకు వచ్చింది ఈ బాధలు? నువ్వు చెప్పావు. నిద్రా నిప్పులు లేకుండా తిరిగి నా శరీరం అలసిపోయింది, నువ్వే అని దేవుడి మీద చెప్తాను నేను. అందరిలాగా సుఖంగా పడుకోవడం తెలియదా నాకు? హ్యాపీగా పడుకొని పొద్దున్నే లేచి సెటిల్గా ఆడుకొని స్టైల్గా హ్యాపీగా భోజనం చేసుకొని ఆరోగ్యం కాపాడుకోవడం తెలియదా? ఆదివారం ఆరాధన, సోమవారం సెలవు. పాస్టర్ గారికి సోమవారం సెలవు. మరి నాకు సెలవేది? ఎన్ని సంవత్సరాలు బట్టి సెలవు లేదో నాకు, అసలు ఎన్ని సంవత్సరాలు బట్టి సెలవు లేదో. నా ఫ్యామిలీ అందరూ అరకు తీసుకెళ్తానని చెప్పి 10 సంవత్సరాలు అయింది. ఏమంత దూరం అరకు పక్కనే కదా, ఇల్లు వచ్చేయచ్చు కదా. సెలవు లేదు నాకు. నా ఆరోగ్యం పాడైంది ప్రభువా అని ఆయన అడగకూడదు, ఎందుకంటే ఆయన చెప్పి ఇప్పుడు నన్ను అరగదీశాడు. దేవునికి స్తోత్రం కదండి. ఆయన తెలుసు, అందుకే ఆరోగ్యం అరిగిపోయినా ఇంకా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అరిగిపోయిన సీపురు, అరిగిపోయిన గరిటె కొంతమందికి ఇష్టం, దాంతోనే తుడుతారు, దాంతోనే గోకుతారు, ఎందుకంటే ఇష్టం అది. నేను అలాగే. నీకు ఆరోగ్యం ఇస్తే లెక్క, డబ్బులు ఇస్తే లెక్క, బిడ్డలు ఇస్తే లెక్క, భార్యని ఇస్తే లెక్క, భర్తనిస్తే లెక్క. ఏది ఇస్తుంది? ఇదిగో ప్రభువా నువ్వు ఇచ్చావయ్యా, ఇది నేను చేశాను ఏంటి అంటాడు. నమ్మకమైన మంచి దాసుడా, దేవునికి స్తోత్రం. బలేనయ్యా, నీకు ఇచ్చిందంతా బలే చేసావు. దేవునికి స్తోత్రం కలిగినగాక. గరికిపాడు ఊరుంది విజయవాడ దగ్గర. ఎవరు? ఓ జమీందారు గారు ముసలమ్మకి రాసేసాడంట ఊరు. జమీందారు గారు ప్రయాణం చేస్తూ సాయంకాలం పూట చీకటిచ్చిన ముసురు పడతా ఉంటే ఆ ఊరు బయట పేదరాశి పెద్దమ్మ ఇంటి దగ్గర ఆగిపోయాడు, మారువేషం మీద ఉన్నాడు. గుర్రం ఆపి ఆగిపోయాక, పెద్దమ్మ పొరుగురుని, మరి నేను పొరుగురు వెళ్ళాలి, ఈ రాత్రి ఇక్కడ ఉండిపోవాలి, వాన వస్తుంది, నాకు ఏమైనా పెట్టగలవా అంటే, బాబు నేను డబ్బులు తీసుకుని భోజనం పెడతాను కానీ ఇప్పుడు నీకు పెట్టడానికి కూడా ఏమీ లేదు నా దగ్గర, ముసురు బయటకు వెళ్ళలేనట్టు ఏది ఉంటే అది పెట్టమన్నాడు. గబబావుడు కాస్త బియ్యం ఉంటే అన్నం వండేసి ఓ పచ్చడి చేసి పెట్టిందంట. ఆ వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తినగానే కమ్మగా ఉండి నేను మొదలు ఎక్కువ తినేసి హ్యాపీగా నిద్రపోయాడు. పొద్దున్న లేసాడు, పెద్దమ్మ ఏం పచ్చడి చేసావో చెప్పు, మా ఇంటికి వెళ్ళి చేయించుకోవడానికి భలే కమ్మగా ఉంది పెద్దమ్మ అంటే, బాబు నన్ను క్షమించాలా, ఏమీ లేదు పెట్టడానికి, అటు ఇటు చూశాను, మా ఇంటి వెనకాల గడ్డి ఉంది, ఏముంది గరికి, ఆ లేత సిగురులన్నీ కోసుకొచ్చేసి కాస్త మిరపకాయ జీలకర్ర వేసి నూరు పెట్టేశాను బాబు అంటే, అవునా నీ చేతిలో అమృతం ఉంది పెద్దమ్మ, గడ్డితో పచ్చడి చేసిన సూపర్గా ఉంది, ఈ నేను జమీందారిని, ఈ ఊరంతా నీకు రాసేస్తున్నాను, ఈ ఊరి మీద వచ్చే పన్నులన్నీ నువ్వు తీసుకుని సుఖంగా బ్రతుకని ఆ పెద్దమ్మకి ఇచ్చేశాడు. దాని పేరే గరికిపాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ పాడు? నీ దగ్గర ఏముంటుంది? దేవుని స్తోత్రం చెప్పండి. నీకేమి ఇచ్చారు? ఇచ్చిన దానితో నమ్మకంగా అంత ఇస్తే చేద్దును. ఎంత ఇస్తే చేద్దు? దీంతోనే చేయలేకపోతే అంతేం చేస్తాం, దీంతో చేయి. దేవుని స్తోత్రం కలిగిన కాక. నాకు కేజీ బియ్యంతో చేయడం రాదని బిర్యానీ 100 కేజీలు ఏంటి చేసేస్తాను. అమ్మోయ్, కేజీ బియ్యంతో రాదా? 100 కేజీలు ఇస్తే చేస్తావా? 10,000 ఇస్తే ఖర్చు పెట్టడం రాలేదు కానీ 1,00,000 ఇవ్వాలా నీకు? ఈ 10,000లోనే 9,000 మిగిలించేసుకున్నావు. ఈ 1,00,000 ఇస్తే ఏం చేస్తావు నువ్వు? 99,000 మిగిలించేస్తావు.
కాబట్టి నమ్మకంగా ఉన్నవాడికే దీవెనలండి. మొదటిది, నీ మనస్సులో నమ్మకంగా ఉండు. రెండవది, నీ బాధ్యతల్లో నమ్మకంగా ఉండు. మూడవది, ఎక్కడ నీ లెక్క ఒప్పగించడంలో నమ్మకంగా ఉండు. ఆఖరి మాట చెప్తాను, దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. మోషే నమ్మకమైన వాడు. సంఖ్యాకాండం 12:7. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు. చూడడానికి సమయం లేదు. ఇల్లంతట్లో అంటే అర్థం ఏంటి? ఇది అదేం లేదు, ఇక అంతా నాదే. ఏది? అంతా నాదే, నేను చేయాలి నా దేవుని పని. ఏది కనబడినా దేవుని స్తోత్రం. నీకు అప్పగించిన దానికోసం ఆ రోజు అవసరమైతే నష్టపోవాలి. దేవుని స్తోత్రం కలిగినగా. ఇది నా దేవుని పని, నా దేవుని పని కోసం, నా దేవుని ఇంటి కోసం. ఎందుకంటే నా దేవుని ఇంటిని నేను సంరక్షిస్తే దేవుడు నా ఇంటిని సంరక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. నా దేవుని సంతోషాన్ని నేను పెంచితే దేవుడు నా సంతోషాన్ని పెంచుతాడు. ఒక్క ముక్క చెప్పి ముగిస్తాను. మోషే ఒకరోజు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు. నిర్గమకాండం 32:32లో ఉంటుంది. ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఈ ప్రజల పాపాన్ని క్షమిస్తావా? క్షమించు, లేదా నా పేరు నువ్వు రాసిన గ్రంథంలోంచి తుడిసే అని అడిగాడండి. ఏం జరిగింది అంటే, మోషే కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ప్రార్థన చేసి దేవుని యొక్క ప్రణాళిక కిందకి తెచ్చే లోపు ఈ జనాలందరూ బంగారంతో దూడ చేసుకొని పూజ చేసి ఆరాధన చేసేస్తున్నారు. కొండ మీద మోషేకు దేవుడు ఏమని చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ బొమ్మ నువ్వు చేసుకోకూడదు అని ప్రజలకు చెప్పు అన్నాడు. ఇంకా మీద నుంచి కిందకు వచ్చి ఆ ముక్క చెప్పలేదు. ఆల్రెడీ ఇక్కడ దూడబొమ్మ చేసుకుని ఆడేస్తున్నారు వీళ్ళు. బంగారం దూడబొమ్మ చేసుకొని బళ్ళు అర్పించి తిని త్రాగి నాట్యం ఆడుతూ ఉంటే మోషే కోపం వచ్చి ఆ చేతిలో తెచ్చిన పలకలు నేలకేసి పగలగొట్టేసాడు. దేవుడు అన్నాడు, మోషే నువ్వు తప్పుకో. వీళ్ళు ఇప్పటికే 10 సార్లు నా మీద తిరగబడ్డారు. వీళ్ళు తీసుకెళ్ళిన మంచి దేశం ఇద్దాం అనుకున్నాను. వీళ్ళు యోగ్యులు కారు. వీళ్ళందరినీ కాల్చేసి నీ కుటుంబంలోంచి ఒక కొత్త జాతిని పుట్టిస్తాను. దేవునికి స్తోత్రం కలిగినగా. మంచి ఆఫరా కాదా? మీరు చెప్పండి. అమ్మా, నువ్వు నా మీద విశ్వాసంగా నమ్మకం ఉన్నావు కాబట్టి మీదిలో ఉన్న వాళ్ళందరినీ తీసేస్తాను. అన్ని ఇల్లు నీయే అంటే మనం ఏం చేస్తాం? ప్రభు తీసే కానీ నా మీదకి రాకుండా చేయండి ఆయన. మోషే ఏమన్నాడు తెలుసా? దేవుని కాళ్ళ మీద పడిపోయి, నాయనా నువ్వు అన్నట్టే కనుక వీళ్ళందరినీ చంపేసి నాలోంచి కొత్త జాతిని తెస్తానని ఇష్టపడితే మన సంగతి అలా ఉంచి జనాలు ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళందరినీ ఐగుప్తులోంచి తీసుకొచ్చాడంట, ఆ దేశం తీసుకెళ్తానని తీసుకొచ్చాడంట. చివరిదాకా తీసుకెళ్ళడానికి ఓపిక లేక మధ్యలో ఏం చేశాడు? చంపేశాడు అంటారయ్యా. ఎవరికి చెడ్డ పేరు? మనకెందుకండి? అయ్యగారు అన్నారు నష్టం వస్తే ఆయనకే, మనకెందుకండి అనుకోవా? మీరు అనుకోరు జనరల్గా. మనకెందుకండి? చెప్పింది చేస్తే పోద్ది. చెడ్డ పేరు వస్తే దేవుడికే నాకే అనుకోలేదు మోషే. దేవా, ప్రజలందరూ నిన్ను గూర్చి చెడ్డగా మాట్లాడుకుంటే నేను తట్టుకోలేనయ్యా, కనుక నన్ను క్షమించు, నా ముఖం చూడు, అవసరమైతే నన్ను చంపేయి, కానీ వీళ్ళందరినీ క్షమించి ఆ దేశాన్ని తీసుకెళ్ళినాయనా అని ఏడ్చాడు. దేవుని స్తోత్రం కలిగినగా. వీళ్ళకి క్షమిస్తావా? క్షమించు. క్షమించనంటావా? నన్ను కూడా చంపేయి, నా పేరు కూడా జీవగ్రంథంలోంచి తీసేయి అని అడిగితే అప్పుడు మోషే నువ్వు అన్నావు కాబట్టి ఒప్పుకొని వీళ్ళకి క్షమిస్తున్నానయ్యా అన్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఎవరి క్షేమాన్ని కోరుకున్నాడు మోషే? ఎవరు పరువును కోరుకున్నాడు? ఎవరికి చెడ్డ పేరు రాకూడదని కోరుకున్నాడు? నా దేవునికి చెడ్డ పేరు రాకూడదని మోషే కోరుకున్న కారణం చేత మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడైపోయాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు నేను కూడా సంఘంలో ఉన్నాం, దేవుని పక్షంగా ఉన్నాం, గ్రామంలో ఉన్నాం. ఎవరైనా ఒకరు వాళ్ళ దేవుని నామాన్ని చెడ్డ పేరు వస్తే మనము ప్రార్థన చేయాలి. మేము బాగానే ఉన్నాం, వాళ్ళ వల్లేనయ్యా మేము బాగున్నాం, వాళ్ళే ఎవరేటి? నా బొట్టనేలు కాదయ్యా, నా సిటికినేలే. ఏం చేసింది? ఫ్రిడ్జ్లో వస్తువులన్నీ పాడైపోయి ఎవరు రాపారంటే నా ఇయ్యేలు కాదా, ఇదే ఏది ఆపింది? ఈ ఏళ్ళతో స్విచ్ ఆపలేదంట. ఏదండి? ఇదే ఆపిందంట. ఇంతకు ఎవరు ఆపారు? నువ్వే కదా. పోనీ ఏ ఆపినా ఫ్రిడ్జ్ ఆగిపోతే వస్తువులు పాడైపోయా లేదా? నువ్వు ఎవరి మీద తోసేస్తున్నావు? ఇయ్యేలనయ్యా, ఎప్పుడు ఇదే ఆపుతుందా? ఇది ఆపలేదు, ఇది కాదు, దీని తప్పు కాదు.
శరీరంలో ఒకటి తప్పు చేస్తే అన్నీ చేసినట్టే. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఉండబట్టలేక 4 ముద్దలు ఎక్కువ నోరు తిన్నదనుకో, రుచి ఎవరికి? నాలుగుకి. నొప్పి ఎవరికి? కడుపుకి. సూది ఎవరికి గుచ్చుతారు? కడుపుకా నాలుగుకా? చేతికి గుచ్చుతారు. డబ్బులు ఎక్కడికి పోతాయి? పరసలోయి. ఎవరు చేసిన తప్పుకి అన్నీ పడ్డాయి? మీరు మాట్లాడండి. 4 చేసిన తప్పుకి పొట్ట నొప్పి రావాలా? అర్థమవుతుందా? చేతికి సూది గుచ్చుకోవాలా? గుచ్చినందుకు నడువు నొప్పి రావాలా? ఒకళ్ళు చేసిన తప్పు ఎవరి మీద? అందరి మీద. అందుకని సంఘక్షేమం కోసం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు చెప్తాను, అలా నమ్మకంగా ఉన్నవాడికి దీవెనలు ఎలా వస్తాయి? మెండుగా. దేవునికి స్తోత్ర. ఆడికి అన్ని దీవెనలు వచ్చేస్తున్నాయి. ఏంటంటే ఆడు దీవెనల కోసం పనిచేయలేదండి. ఏం చేస్తున్నాడు? నమ్మకంగా ఉన్నాడు అంతే. నమ్మకంగా ఉన్న వాళ్ళకి దీవెనలన్నీ మెండుగా వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కొంచెం 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 అప్పుడప్పుడు దాయండి. సరిగ్గా అవసరం వచ్చినప్పుడు చాలా ఎక్కువైపోద్ది. నీకు కావాలని దాయలేదు, నువ్వు కావాలని దాయలేదు, అక్కర్లేక పక్కన పడేసావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అవసరం తీరుతుందా? తీరదా? అలాగే నమ్మకంగా నువ్వు కొంచెం 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 చేసుకుంటే వెళ్ళు, ఒకరోజు ఆశీర్వాదాన్ని పొందుతావు. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనము నమ్మకముగా ఉండడానికి ఏం చేద్దాం? ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడో ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదివేస్తే ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. దేవుడు ఎవరి కోసం వెతుకుతున్నాడు, ఎవరిని చూస్తున్నాడు, ఈ మాటలు చెబుతాయి మనకి. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తు చూచి తెలుసుకోండి, దాని వీధుల్లో విచారణ చేయండి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండడానికి ప్రయత్నము చేస్తున్న ఒకడు మీకు కనబడిన యెడల, చూసారా, నేను దాన్ని క్షమిస్తాను. ఊరంతటినీ క్షమించడానికి ఎంతమంది కావాలన్నాడు దేవుడు? ఒక్కడు. ఎలాంటి కావాలా? నమ్మకమైనోడు కాదండి. ఇక్కడ కనీసం నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నమ్మకం ఉందామని ట్రై చేశాను, ఓడిపోయాను. మళ్ళా ట్రై చేస్తాను. నమ్మకుండా ట్రై చేసిన ఓడిపోతున్నాను, కానీ ట్రై చేస్తున్నాను. ఏమండి, పరీక్ష రాయకుండా మధ్యలో ఎగ్గొట్టేసి పేపర్ గట్టిగా వచ్చిందమ్మా అంటే కుదరదు. ఇటు రాస్తున్నాడు పాపం కష్టపడి, మరి ఎందుకో పాస్ అవ్వలేకపోతున్నాడు. ఆడు ఫెయిల్ అయినా పాస్ అయినట్టే లెక్క. పరీక్ష రాయకుండా ఎగ్గొట్టేసి నేను వెళ్తే రాసేది అంటే చూడ, ఆడు ఓడిపోయినట్టు లెక్క. దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే వాడు నమ్మకంగా ఉన్నట్టే రాసేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. కనుక నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడ మనసు విషయంలో నమ్మకంగా, బాధ్యతల్లో నమ్మకంగా, లెక్క ఒప్పగించడంలో నమ్మకంగా, దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా, నీ జీవితంలో నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే నీకేం పేరు తెలుసా? నమ్మకమైన నగరము. నమ్మకమైన నగరం. యెరూషలేముకు నమ్మకమైన నగరం. అది పాడైతే అంటాడు, అయ్యో నమ్మకమైన నగరము ఎట్లు వేసాయను. యెషయా 1:21, 1:26 మాటలు ఉన్నాయి. నమ్మకమైన నగరమే ఇది పాడైపోయింది. మనం పాడైపోవద్దు. దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. దేవుని నామాన్ని మహిమపరచుదాం. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. నమ్మకముగా ఉండడానికి నా కృప దయచేయి ప్రభువా. నమ్మకమైన రాయబారి, ఔషధము వంటి వాడు, నమ్మకమైన దూత, కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు. నేను నమ్మకమైన పరిచారకుణ్ణి కావాలి, నమ్మకమైన శిష్యుణ్ణి కావాలి, నమ్మకమైన ఆత్మీయ కుమారుణ్ణి కావాలి, నమ్మకముగా ఇంటిలో ఉండే పాత్రను కావాలి, నమ్మకంగా ఇంటి మీద ఉండే గృహ నిర్వాహకుణ్ణి కావాలి. నోరు తెచ్చి ప్రార్థన చేసుకోండి. దేవా, నమ్మకమైన వారి కోసం వెతుకుతున్నావు. నీతో ఉన్నవారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు గనక నువ్వు గెలుస్తావని ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడిందయ్యా. నమ్మకంగా ఉండడానికి మాకు నేర్పించండి. నువ్వు నమ్మకమైన వాడవని పేరు, నమ్మదగిన వాడవని పేరు,
నమ్మదగిన నీ పాదాల చెంత బ్రతకడం మాకు నేర్పించు. మన ప్రార్థన చేస్తున్న ఎవరు మట్టుకు వారే. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ పాద సన్నిధిలో ఈ ఆరాధన సమయంలో నేను నమ్మకంగా ఉండాలని, మేము నమ్మకంగా ఉండాలని, మా జీవితాలు నమ్మదగినవిగా కనబడాలని ఆశపడుతున్నావు. చిన్న తలంపే, కానీ ఆ చిన్న విషయాల్లో ఓడిపోతున్నాం కనుక మాతో మాట్లాడుతున్నావు. మహాభక్తులు అని చెప్పుకొని విర్రవీగుతున్నాం, చిన్న చిన్న విషయాల్లో తప్పిపోతున్నాం. ప్రతి విషయంలో నమ్మకంగా ఉండడం మాకు నేర్పించండి. నమ్మకంగా ఉండి దీవెన పొందుకోవాలనే తలంపు మా హృదయాల్లో ఉంచండి. ఈ మాటలు చెప్పుకొని ప్రార్థిస్తున్న ప్రతి వారితోనూ దీవెనుంచు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కనికరం మనందరికీ తోడై ఉంటుంది.